ఈరోజు మే 30వ తేదీ శనివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,647 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,294 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,57,134 వద్ద ఉంది. బంగారం ధరలు మార్కెట్లో భారీగా తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా డాలర్ విలువ బలం పెరగడమే అని చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం లేదా పెంచే అవకాశం ఉందనే వార్తలు కూడా డాలర్ విలువ బలపడడానికి ఒక కారణమయ్యాయని చెప్పవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి బయటకు తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రెజరీ బాండ్ పై వచ్చే రాబడి కూడా ఈ మధ్య కాలంలో పెరిగినట్లు గమనించవచ్చు. అయితే ఇన్వెస్టర్లు ఎక్కువగా అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని గమనిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగానే అదే సమయంలో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం పైన అమెరికా ఇరాన్ రెండూ కూడా ముందుకు వెళ్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది. ముఖ్యంగా ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $92 వద్ద ఉంది. అయితే చమురు ధరలు తగ్గడం వల్ల కమోడిటీ ధరలు తగ్గే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా వరకు తగ్గింది. అయితే ఎక్కువగా కస్టమర్లు మాత్రం పెళ్లిళ్ల సీజన్ వస్తున్న నేపథ్యంలో తక్కువ బరువు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే ఆందోళన చాలా మందిలో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతో పోటీగా సిల్వర్ కూడా ధర తగ్గుతోంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు గతంలో బంగారం పైన సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో వెండిపైన కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా బులిష్గా ఉన్న నేపథ్యంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రాఫిట్ బుకింగ్ చూడవచ్చు. అందుకే వెండి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 200% వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే 1 కేజీ సిల్వర్ ధర అనూహ్యంగా $4,25,000 వద్దకు వెళ్లి ఆల్ టైమ్ రికార్డును స్థాపించింది. కానీ వెంటనే 40% విలువ కోల్పోయి ప్రస్తుతం 2,50,000 నుండి 2,60,000 మధ్యలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ధర మార్కెట్లో భారీగా తగ్గుతున్న నేపథ్యంలో అందులో పెట్టుబడులు పెట్టే వారిలో ఆందోళన కలిగే అవకాశం ఉంది.